తెలంగాణ భవన్లో ఉగాది వేడుకల్లో పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది ప్రజా పాలనపై దృష్టి తక్కువగా పెట్టే స్థితి ఉందని ప్రముఖ పండితులు పంచాంగ శ్రవణం చెప్పారు. ఇంకా కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయని అన్నారు. ప్రజా పాలనలో లోపం, గవర్నమెంట్ నడవడానికి కూడా ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహకారం రాష్ట్రం తీసుకోవడం సంపూర్ణంగా ఉండదన్నారు. అధికార దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నారు. వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వరకు వచ్చే ఏ ఎన్నికలైనా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందని, కానీ రాజు ఎన్నికలు పెట్టడానికి ఇబ్బంది పడే స్థితి ఉందని, కోర్టులు మెట్టికాయలు వేస్తేనే ఎన్నికలు జరిగే స్థితి ఉంటుందని, ఎన్నికలు ఎక్కువగా వాయిదా పడే ఛాన్స్ ఉందని అన్నారు. శ్రీరాముని జాతకం ఉన్న ఉచ్చ స్థితి మాజీ సీఎం కేసీఆర్ జాతకంలో ఉందని అయ్యగారు చెప్పారు.